ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చదివిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పలు సందర్భాల్లో ఈ మాట మనం విని ఉన్నాము, చదివి ఉన్నాము. అయితే నేటి దినాన ప్రభు సెలవిస్తున్నటువంటి మాట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ ఒక గుంపు ఉన్నది, అది దేవుణ్ణి ప్రేమించే గుంపు. ఈ గుంపులో కేవలం దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే ఉంటారు. తమంతట తాము మేము దేవుని ప్రేమిస్తున్నాం అన్నవారు దానిలో ఉండరు. అనగా మాకు యేసయ్య ఇష్టం, దేవుని ప్రేమిస్తున్నాము, మేము ప్రతి క్రిస్మస్ కి, ప్రతి న్యూ ఇయర్ కి, జనవరి 1 కి, ఈస్టర్ కి మేము దేవునికి కానుకలు తీసుకొస్తాము, భోజనాలు పెడతాము, మేము సంతోషంగా దినాలు గడుపుతాము అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వీరు మాత్రం దేవుని యొక్క సమూహము కానే కాదు. కారణం, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని చేత పిలువబడతారు. వీరికి రక్షణ తెలియదు, పరిశుద్ధత తెలియదు, ప్రార్థన తెలియదు, వాక్య ధ్యానము తెలియదు, ఉపదేశము తెలియదు, ఆజ్ఞలు తెలియవు, పరిశుద్ధాత్మ తెలియదు, క్రీస్తు యొక్క త్యాగమును గురించినటువంటి అర్థము కొంచెమైనను తెలియదు. అయితే వీరు మాత్రం మేము క్రీస్తును ప్రేమించుచున్నాము అని వారంతట వారు తెలియచేస్తూ ఉంటారు. వీరు దేవుని యొక్క స్వకీయ సాంపాద్యము కానే కాదు. ఇక్కడ రాయబడినటువంటి మాట దేవుని ప్రేమించే వారికి అనగా ఆయనను ప్రేమించేవారు ఆయన చేత పిలువబడిన వారుగా ఉన్నారు. ఆయన సంకల్పం చొప్పున అనగా ఆ ప్రజల నిమిత్తం, ఆయన స్వకీయ సాంపాద్యం నిమిత్తం ఆయనకు ఒక సంకల్పం ఉన్నది. ఆయన జనులు కూడా దానిని ఎరిగి ఉన్నారు. నా ప్రభు నన్ను విడనాడడు, ఇప్పుడు చుట్టుకొని ఉన్నటువంటి నా శత్రువుల తలల అన్నిటికంటే నా తల ఎత్తుగా హెచ్చించువాడు అని తన ప్రజలు కూడా ఎరిగి ఉన్నారు. కానీ దేవుణ్ణి ప్రేమించున్నామని పాపంలో బ్రతికే వారు ఈ విషయాలను ఎరిగి ఉండరు. వారికి పాపం చేసే అవకాశం వస్తే పాపం చేస్తారు, మోసం చేసే అవకాశం వస్తే మోసం చేస్తారు. తాము గెలవట్లేదు, తమ మాట గెలవట్లేదు అనుకున్నప్పుడు తమ బలాన్ని వాడతారు. తాము అప్పటికీ ఓడిపోతున్నాం అనుకున్నప్పుడు క్రీస్తును పూర్తిగా ప్రక్కన పెట్టి తొక్కకూడనటువంటి మార్గాలు తొక్కుతూ అన్యాయపు తీర్పుల కొరకు అన్యాయస్తులను వెతుక్కుంటూ ఉంటారు. కనుక దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన పిలిచిన ప్రతి వారి పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉన్నది. అది ఎవరైనాను సరే, ఆయన ఒక వ్యక్తిని పిలిచాడు అని అంటే నిశ్చయంగా ఆ వ్యక్తి పట్ల ఆయనకు ఒక సంకల్పం, ఒక ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఆయనకు ఉన్నది. ఆయన దయా సంకల్పము వారి పట్ల ఆయన నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఇది నెరవేర్చడానికే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. కీడు చేయాలని ప్రయత్నం చేసిన వారందరి కీడు మనకి మేలుగా మార్చబడిపోతూ ఉన్నది. అన్యాయం చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ అన్యాయంలో దేవుడు మనకి లాభాన్ని తీసుకొచ్చి పెడతాడు. మోసం చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ మోసం మనకి దీవెనకరంగా మార్చబడుతుంది. దూషిద్దామని మన ఎద్దుకు వస్తే వారి దూషణలు ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి, దీవెనకరంగా మార్చబడిపోతాయి. శపిద్దామని శాపవచనాలు ఉచ్చరిస్తే అవి ఆశీర్వచనాలుగా దేవుడు మార్చివేస్తాడు. దేవుడు ఒక జనమును తన సొంత జనముగా ఏర్పరచుకున్నాడు, వారే ఇజ్రాయేలీలు. వారిని ఆయన ఎంత ప్రేమించాడనగా తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుణ్ణి సైతం వెర్రివాణిగా మార్చి అతన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. గాని తన జనులను మాత్రం ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. వారిని శపించడానికి బిలాము అనేటువంటి ప్రవక్త బయలుదేరితే అతడు మాట్లాడే ప్రతి మాట శాపవచనంగా కాక ఆశీర్వచనంగా ఉండినట్లుగా దేవుడు చేశాడు. కారణం, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఆయన కానాను దేశానికి వెళ్తున్నటువంటి నా ప్రజలు, వారి కొరకు నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను. అటువంటి నా జనులను దూషించడానికి, శపించడానికి నువ్వెంతటి వాడవు అని బిలామును దేవుడు ప్రక్కన పెట్టాడు. తన అభిషేకాన్ని కోల్పోయాడు. నీతిమంతుల కూర్చు మరణము కావాలని కోరుకున్నప్పటికీ తాను హత్య చేయబడ్డాడు. కారణం, ఆయన ప్రజలకు కీడు చేద్దామని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ కీడును వారి నెత్తి మీదకి తీసుకొచ్చి పెడతాడు. దేవుని పని చేస్తూ ఉండగా, దేవుని కొరకు నిలబడుతూ ఉండగా మనకు కూడా అనేకులు కీడు చేయలేని ప్రయత్నం చేస్తారు. వారిలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అన్యజనులు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సహోదరులు ఉంటారు.
అయినను సరే వాటన్నిటిని దేవుడు మనకి మేలుకరంగా మారుస్తాడు. వీరి సేవ ఇంక ఎదగకూడదు, వీరు మన నుండి దూరంగా వెళ్ళిపోతే వీళ్ళు అసలు ఆశీర్వాదాన్ని చూడని వారుగా నశించిపోవాలి, వీరి పేరు తుడిచిపెట్టుకుపోవాలి, వీరు ఎదగకూడదు అనేటువంటి ఆలోచన కలిగిన వారు కూడా ఉంటారు. అయితే వారి చేసేటువంటి ప్రతి క్రియ, వారు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు మనకు అది ఆశీర్వాదకరంగా మేలుకరంగా మారుస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం మంచి చేయట చేత ఎదుటి వారికి చులకనగా కనిపిస్తున్నాము, మనం నెమ్మదిగా మాట్లాడడం వలన మనము చేతకాని వారవలే వారికి కనిపిస్తున్నాము అని. అవును, నిజమే. వారు మనల్ని చులకనగా, ఎన్నికలేని వారుగా, బలహీనులుగా, చేతకాని వారుగా చూస్తున్నారు కదా అని మనం మన మంచితనాన్ని, మన నీతిని, యథార్థతను, సత్యాన్ని, క్రీస్తును ప్రక్కన పెడతామా? అట్లనరాదు. మనం క్రీస్తు కొరకు జీవించాలి. మనము క్రీస్తు కొరకు జీవిస్తూ ఉండగా కలిగేటువంటి ప్రతి శోధన, శ్రమ, కీడు, బాధ, ఇబ్బంది, ఇక్కట్లను ప్రభువే మనకు మేలుకరంగా మారుస్తాడు. యోసేపును తన అన్నలు అందరూ కలిసి మిద్యానీయులకు అమ్మివేశారు. ఐగుప్తు దేశంలో ఆ మిద్యానీయుడు పోతీఫరుకు అమ్మివేశాడు. అక్కడ తన జీవితం కొన్ని సంవత్సరాల పాటు బానిసగా, పనివాడుగా కష్టపడుతూ ఉన్నాడు. కానీ సమయం రానే వచ్చింది. మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చు ప్రభువు యోసేపు పట్ల తన సమగ్రమైనటువంటి సమయంలో యోసేపును రాజుగా నియమించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా కరువు రాగా వారి అన్నలు ధాన్యము కొరకు యోసేపు యొద్దకు వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టి కొన్ని సందర్భాల తర్వాత వారితో మాట్లాడతాడు. నేను మీ సహోదరుడైనటువంటి యోసేపును అని వారికి తెలియచేస్తాడు. వారందరూ భయపడుతూ ఉంటారు. యోసేపు రాజుగా ఉన్నాడు. ఒకప్పుడు మనం అతన్ని చంపాలని తలంచాము, అయితే ఇప్పుడు మనల్ని చంపివేస్తాడు. అతనికి ఎదురు చెప్పేవారు, అతనికి ఎదురు తిరిగేవారు ఎవరు లేరు అని అన్నలందరూ భయపడుతూ ఉంటే అప్పుడు యోసేపుకు మంచి మాట అంటాడు. ఏమనగా, అన్నలరా, మీరు నాకు కీడు చేద్దామని ఎన్ని చేశారు గాని దేవుడు వాటన్నిటిని నాకు మేలుకరంగా మార్చివేశాడు. మీరు అలా చేయడం బట్టే నేను ఈరోజు రాజు స్థాయిలో ఉన్నాను, అధికార స్థాయిలో ఉన్నాను. మీరు ఇప్పుడు ఆ దుస్థితిలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయగలిగేటువంటి స్థితిలో నేను ఉన్నాను. మీకు సహాయం చేయడానికి, మీకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు మీరు చేసే ప్రతి క్రియలను నాకు ఆశీర్వాదకరంగా మార్చాడు అని వారిని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. ఆత్మీయుని యొక్క మంచి గుణలక్షణం, దేవుని ప్రేమించేవారు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఉండేటువంటి గొప్ప గుణలక్షణం క్షమాపణ, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, దయాళుత్వము, నెమ్మది, విశ్వాసము, ఆశా నిగ్రహము. వీటన్నిటిని కలగలుపుకున్న వారు మాత్రమే దేవుని ప్రేమించేవారు, దేవుని స్వకీయ సంపాద్యము. మనకి కీడు చేసిన వారిని, మనకు ఆపదను తీసుకొచ్చిన వారిని, అన్యాయం చేసిన వారిని, మోసం చేసిన వారిని మనం క్షమిస్తూ వెళ్ళిపోవడమే తప్ప మనకు కీడు చేశారని మనం వారికి కీడు చేయకూడదు. మన మేలు కొరకు ప్రభు సమకూడు జరిగిస్తూ ఉంటాడు సమస్తమును. కానీ మనం క్షమిస్తూ వెళ్ళిపోవడమే న్యాయము. సిలువ వేయబడినటువంటి ప్రభువు సిలువ వేసిన వారందరినీ క్షమించి ఉండగా మనం ఇంకా ఎవరి చేతను సిలువ వేయబడక మునిపే మరి ద్వేషించడం ఎంత బుద్ధిహీనత. సిలువ వేయబడినటువంటి ప్రభువే సిలువ వేసిన వారందరినీ క్షమించిన ఎడల మనల్ని ఎవరు సిలువ వేయక మునిపే అందరినీ ద్వేషించడం సబబు కానే కాదు. కనుక ప్రతి వారిని క్షమిస్తూ ముందుకు సాగిపోతూ క్రీస్తు నడిచినటువంటి మార్గంలో మనం అనేకులకు దీవెనకరంగా, మాదిరికరంగా నిలిచి ఉందాము. కొన్ని దినములు, కొన్ని సంవత్సరములు మనం చేసినటువంటి పనులను బట్టి వ్యతిరేకతలు బాగా వస్తూ, ఓటములు ఎదురవుతూ, నష్టాన్ని చూస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరాంతంలో నా ప్రభు సెలవిసినటువంటి మాట, నా ప్రియ సహోదరులారా, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలవరపడుతూ, దుఃఖపడుతూ, దిగులుతో, చింతతో మరుసటి ఏడు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారా? అందుకే ప్రభు అంటున్నారు, నేను మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాను. మీరు నన్ను ప్రేమించువారు, నేను మిమ్మల్ని పిలిచాను, మీ కొరకు నేను ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను, సంకల్పమును కలిగి ఉన్నాను. అది నెరవేరేంత వరకు వచ్చేటువంటి శోధనలు, శ్రమలు, వ్యతిరేకతలు, అవమానాలు, అపజయాలు, నిందలు, ఓటములు, తిరస్కారాలు, అడ్డంకులు, ఆటంకాలు ఇవన్నీ కూడా మేలుకరంగా నేను మార్చబోతూ ఉన్నాను. అనన్య, అజర్య, మేషాయలు విగ్రహ ఆరాధన చేయలేదని, విగ్రహానికి పూజించలేదని రాజు వారిని అగ్నిగుండంలో వేయడానికి తోలివేశాడు. వారు అగ్నిగుండంలకు త్రోయబడిన తర్వాత అగ్నిని 7 అంతలు ఇంకా ఎక్కువగా మండించారు. ఈ సందర్భంలో జరిగినటువంటి విషయం ఏదనగా ప్రభువు తానే వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడు. అగ్ని వాసనైనను, అగ్ని జ్వాలైనను వారికి కొంచెమైనా తగులకుండా, వారి వెంట్రుక వాసి కూడా కాల్చబడకుండా క్షేమంగా వారిని కాపాడాడు. అప్పుడు రాజు ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి ఆ 3 వ్యక్తులతో పాటు 4వ వ్యక్తి ఎవరు ఉన్నారని భయపడి ఎవరా అని చూడడానికి వారిని బయటకు రప్పించాడు.
పంపిస్తే వారిలో నలుగురు లేరు గాని ఎవరినైతే వేశారో కట్టేసి ఆ ముగ్గురు మాత్రం బయటకు వచ్చారు. దాని అర్థం, రాజా, నీవు మమ్మల్ని చంపివేయడానికి నీ విగ్రహానికి మేము పూజించలేదని మమ్మల్ని అగ్నిగుండంలో తోసివేశావు. కానీ ఇది మా మేలు కొరకే ప్రభు జరిగించాడు. ఇప్పుడు మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని నీవు గ్రహించావు. సంస్థానములన్నిటా ఈ పేరును నువ్వు చాటిస్తున్నావు కనుక ఈ కీడు అంతా కూడా మాకు మేలుకరంగా మార్చబడింది. ఎప్పటి వరకు మేమెవరికి తెలియదు, కానీ నేటి నుండి మేము తెలియని వారు ఎవరు లేరు. అట్టి విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నీ సంస్థానంలో కూడా మాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని ఇచ్చావు, స్థానాన్ని ఇచ్చావు, ఉద్యోగాన్ని కల్పించావని వారి యొక్క సాక్ష్యాన్ని రాజుతో తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనకు కలుగుతున్నటువంటి ఈ అగ్ని వంటి శోధనను బట్టి మనం విశ్వాసాన్ని విడిచిపెట్టక, నిరీక్షణలో సడలిపోక, వెనుకంజ వేయక దేవుని యొక్క జీవ మార్గంలో, ఇరుకు మార్గంలో అడుగు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు. సమస్త బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కరువు, క్లిష్ట పరిస్థితుల నుండి తప్పించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఆయన నిలబెట్టి వర్ధిల్లింపచేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మంచి కన్నుల ముచ్చటితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. నిన్ను ప్రేమించు వారికి అనగా నీ చేత పిలువబడిన వారికి అనగా నీవు పిలిచిన వారి కొరకు నువ్వు కలిగినటువంటి సంకల్పం చొప్పున మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తున్నావు అని మీరు సెలవిచ్చారు. ఇంకను నీవు పిలిచిన వారుగా ప్రతి వారు నిలబడినట్లుగా పిలుపులోకి, రక్షణలోకి, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి ప్రతి బిడ్డ వచ్చినట్టుగా సహాయం దయచేయండి. ఇంకా నీకు దూరంగా ఉండక ప్రతి వారిని శ్వాసం ఉన్నట్లు కృప దయచేయండి. ఇంకా ప్రతి కార్యాన్ని సఫలపరిచి నీ సన్నిధిలో వారిని సాక్షి నిలబెట్టి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిషత్ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.